భూమండలములో గల సౌఖ్యములన్నీ కూడి రామనామ సంకీర్తన ఆనంద సుఖములో సహస్రాంశమైనను కాదు. రామదాసు, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాలతన్నుతున్నాం. మీ కంటికి లక్ష్మియే కనిపించినది, నా కంటికి ఘోర సర్పమే కానవస్తున్నది. చక్కగా యోచింపు రామదాసు. ఉదయమున నీ తల నేలకూలి రాముని చిత్తం, నీ భార్యాపుత్రులు చెడుతూ రాముని చిత్తం. అయినచో ఇది నీ అవసాన సమయం అనుకొని నీ తుజ కోర్టు మాకు తెలియచేయము. ఈ ఘడి నుండి తెల్లవారు వరకు నా రామనామస్మరణకు ఏ విఘ్నమూ కలిగి చేయవద్దని ప్రార్థన. నీ సుప్రాప్తినెవరు తప్పింపగలరు? ఆ రామచంద్రుడే నీకు పిచ్చి తలకెక్కిన. అరుణాచలం పోదాం. ఎందుకు? ఖుషి చేసుకోనుకో. ఖుషి శాంతికి ఉందిగా. అదే దాని మోహం అది. దానికి నేను కావాలా, నాకు నువ్వు కావాలా, నువ్వు నాకు కావాలా? బొమ్మలు ఇచ్చావు, చీరలు ఇచ్చావు. వీడే సొమ్ములు, వీడే చీరలు, వీడే రవికల్. ఇక్కడ చీల్చి చూడు, మాది గుండెవాడు అబ్బా అని శపం చేస్తా ఉన్నాడు. రవి రవి మాషూక రంగో చేతాము రవి పొర పొర బేకూప పోకిరి మాటలేనా. రవి రవి మాషూక రంగో చేతాము రవి పొర పొర బేకూప పోకిరి మాటలేనా. నీకేళ్ళ హింస కోపం, నాకున్నదేమి లాభం. నీకేళ్ళ హింస కోపం, నాకున్నదేమి లాభం. సుందాది సొమ్ములిస్తా, ముందుగా ఇస్తే వస్తా. సుందాది సొమ్ములిస్తా, ముందుగా ఇస్తే వస్తా. కుర్తాలు కోకలిసా, తొడిగిస్తే ఎంట వస్తా. కుర్తాలు కోకలిసా, తొడిగిస్తే ఎంట వస్తా. కుర్తాలు కోకలిసా, తొడిగిస్తే ఎంట వస్తా. నీ కాళ్ళు మొక్కుతాను రాకుంటే ససిపోన, నీ కాళ్ళు మొక్కుతాను రాకుంటే ససిపోన. కక్కారి మాటలకు చిక్కేదాని నేనా. కక్కారి మాటలకు చిక్కేదాని నేనా. చిక్కేటి దాని నేనా. రవి రవి మాషూక రంగు చేస్తాము రవే పొర పొర బేకూప పోకిరి మాటలేనా. రవి రవి మాషూక పొర పొర బేకూప రవి రవి పొర 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 రవి రవి. సీతమ్మ తల్లి, అమ్మా అమ్మా సీతమ్మ తల్లి, నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోమని చెప్పవే అమ్మా సీతమ్మ తల్లి, నన్ను బ్రోమని చెప్పవే. నన్ను బ్రోమని చెప్పు నారీ శిరోమణి, నన్ను బ్రోమని చెప్పు నారీ శిరోమణి. జనకుని కూతురా జనని జానకమ్మ, నన్ను బ్రోమని చెప్పవే అమ్మ సీతమ్మ తల్లి, నన్ను బ్రోమని చెప్పవే. లోకాంతరంగడు శ్రీకాంతని గుడి. లోకాంతరంగడు శ్రీకాంతని గుడి. శ్రీకాంతమున
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొని వేళ నెలతారు బోధించి బ్రోవమని చెప్పావి సీతమ్మ తల్లి మమతోవమని చెప్పావి అమ్మ సీతమ్మ తల్లి అమ్మా సీతమ్మ తల్లి స్వామి ఏం లక్ష్మి స్వామి భక్తుడు రామదాస్ ప్రార్థన వింటున్నారు. ఆ భక్తుల భార్యా బిడ్డలు కన్నీరు మున్నీరుగా వెలుపుతూ మీ నామస్మరణ చేస్తూ ఉంటే మీరెందుకు ఇలా ఉద్దేశం వహిస్తారు? జన్మమెత్తిన ఏ ప్రాణి కర్మ సిద్ధాంతాన్ని దాటలేదు. పూర్వజన్మ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడా రామదాస్? నాథ, ఇట్టి భక్తులకు పూర్వజన్మ పాప ఫలితం. అవును దేవి, పూర్వజన్మలో ఇతడు ఒక రామచిలుకను 7 రోజులు పంజరములో బంధించుట చేత ఈ జన్మలో తానును 7 రోజులు కారాగార శిక్షను అనుభవించుతున్నాడు. నేటితో కర్మ పరిపక్వమైనది. ఇక వెంటనే నా భక్తుని రక్షింప బయలుదేరుతుంది. ఆదిశేష, నీవు త్వరగా లక్ష్మణుడుగా తయారు కావాలి. లక్ష్మణ, అయితే మా 6 లక్షలు అపహరించిన చోరుడు అని ఒప్పుకుంటావా? తమ వంటి జ్ఞానులు ఇలా మాట్లాడకూడదు ప్రభు. నేను చోరుణ్ణి కాను, ద్రోహిని కాను. తమ అనుమతి కోరే 6 లక్షల ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి వెచ్చించానని మళ్లీ మనవి చేస్తున్నాను. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తుడని ఒప్పుకుంటాను. అయితే తీర్చు మా రుణం. తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడిని అర్చించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రాముడు వచ్చి నీ భక్తికి మెచ్చి 6 లక్షలు ఇస్తాడు. నేను మూట పెట్టుకుంటాను. నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 7 రోజులు గడిపించండి. మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. తానీషా ప్రభు, తానీషా ప్రభు, తానీషా ప్రభు, తానీషా ప్రభు. తానీషా ప్రభు, ఈ దేశమునందు వారు ఎవరుండి ఇటు వచ్చినారు. గోదావరి మాతలము భద్రాజలమల్ ఎవరి జవానులు మీరు, ఎవరి జవానులు మీరు, ఎవరు పంపగా వచ్చినారు. రాజ జవానులు మేము, రామదాసు పంపగా వచ్చినాము. ఎందుకు పంపించినారు,
ఎందుకు పంపించినారు మీరు ఏ పనిగా వచ్చినారు సర్కార్ భాగి పైగము సర్కార్ భాగి పైగము మా చేత పంపగల్ వచ్చినారా అర్థమంతయు తెచ్చినారా లేక యథముగా వచ్చినారా శత్రులము మేము కాము శత్రులము మేము కాము అర్థమంతయు తెచ్చినాము అర్థమంతయు తెచ్చినాము. మీ పేరు? నా పేరు రామోజీ, నా తమ్ముని పేరు లక్ష్మోజీ. ఇంత రాత్రి మా అంతఃపురంలోకి ఎట్లా వచ్చారు? కాళ్లతో నడిచి వచ్చాను. ప్రభువునంత భయమైనా లేకుండా మాట్లాడుతున్నారు. అభయం చేతబట్టుకున్న మాకు ఎవరి భయమూ లేదు. శక్తి సమాధానాలు సాధించి చర్చల పైకి ఇచ్చేయండి. ముందు రసీదివు. మా సొమ్ము పూర్తిగా చెల్లిస్తే గాని రసీదు ఇవ్వటానికి వీల్లేదు. మేము మిమ్మల్ని నమ్మం. మమ్ము నమ్మకయే నీవి స్థితిలో ఉన్నావు. కానీ నిన్ను నమ్మి మేము పూర్తిగా పైకమిచ్చి పెడుతున్నాం. తమ్ముడు, తెల్లవారు సరికి రామదాసును విడిపించు. రసీది పంపించు. లక్ష్మోజీ, రామోజీ, లక్ష్మోజీ, రామదాసు గారు, రామదాసు గారు. రామ్ రామ్, ఇది రాముడు పిలుస్తున్నాడు. రామదాసు గారు, రామదాసు గారు, ఇదిగో రసీదందుకోండి, మీరు రసీదందుకోండి. రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు, రామదాసు గారు, ఎంత పుణ్యమతివో ఈ శ్రమనెట్లు సహించితివో. ఇంత వాడవని ఎరుగక చేసిటి పంతముంతకు పరమదయాళో. రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు, రామదాసు గారు, తప్పులన్నబోకు ఇక నీ అప్పు తీరె మాకు. కుప్పబోసి ధనం అప్పగించి కనురెప్పబాటు నన్ను చెప్పకపోయిరి. రామదాసు గారు, ఇదిగో రసీదందుకోండి. రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. రామదాసు గారు, రామదాసు గారు, రామదాసు గారు. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ.
రామదాస్ గారు మమ్మల్ని క్షమించండి. ఏమిటి ప్రభు? అవును, ఆ ప్రభువులమని అహంకారంతోనే నీ దేవుడు మా దేవుడు అనే భేదభావంతో మీ భక్తి తత్వాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని హింసించాం. రాత్రి అల్లా రామచంద్రుడు మాకు అవుపించి మా కళ్ళు తెరిపించాడు. మిమ్మల్ని గుణవిముక్తుడిని చేశాడు. స్వామి, నా రామచంద్రుడు మీకు దర్శనమిచ్చాడా ప్రభు? నన్ను రుణవిముక్తుల్ని చేశాడా? మీరెంత పుణ్యాత్తులు ప్రభు, ఎంత పుణ్యాత్తులు ప్రభు. ఎక్కడున్నాడు ప్రభు నా స్వామి? ఆ దేవుని దర్శన భాగ్యం కోసం అహోరాత్రాలు పట్టుకుంటున్నాను ప్రభు. నా స్వామి నాకు చూపెట్టు. రామదాసు గారు, ఎంత వెర్రివారు మీరు! మీ స్వామి మీరు కట్టించిన భద్రాద్రి ఆలయంలోనే ఉన్నారు. కాదు ప్రభు, కాదు. ఆ కీర్తి ప్రతిష్ఠలు తమది. అందుకే ఆ దయార్ద్ర హృదయుడు తమకు దర్శనమిచ్చాడు. నేను రామదాసులు మాత్రమే కాదు. రామదాసు గారు, మీరు మూర్తి భవించిన రాముడు. రండి, భద్రాచలం వెళ్దాం. అల్లా రామచంద్రుడిని కనులారా దర్శిందాం. ఆ ఆలయ వైభవాన్ని మాకు దర్శించాలి. నాకంతకంటే కావాల్సింది ఏముంది ప్రభు? దర్శించి నాయనలారా, మీరిద్దరూ పరమ భక్తాగ్రగణ్యులు. పురాకృత కర్మను అనుసరించి వేదనలు అనుభవించి రామ్ రహీం వేరు కాదని దేవుడొక్కడే ప్రపంచానికి సాటి చెప్పారు. మీ కీర్తి స్థాయిగా పరమ భక్తాగ్రేసరులైన రామదాసు గారికి నేను చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా వారిచే నిర్మింపబడిన ఈ భద్రగిరి సీతారామ లక్ష్మణుల ఆలయమునకు భద్రాచలం తాలూకాను జాగీరుగా సమర్పించుకుంటున్నాను. ఇచ్చట ప్రతి సంవత్సరము జరుగు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవమునకు మా వంశ పారంపర్యముగా ముచ్చాల తలంబ్రాలు పంపుతుండుటకై ఏర్పాటు చేయడమైనది. ఇటు గోల్కొండ సంస్థానాధీశ్వరులు అబుల్ హసన్ సానీషా. ప్రభు, హరే రామయనరే ప్రేమ మీర భద్ర శ్రీరాముని మదిగనరే. హరే రామయనరే ప్రేమ మీర భద్ర శ్రీరాముని మదిగనరే. హరే రామ రాముడన్న రహీమన్న దేవుడొక్కడే. నామరూప భేదములు మానవుల కల్పనలే. హరే రామయనరే ప్రేమ మీర భద్ర శ్రీరాముని మదిగనరే. హరే రామ కులమత భేదాలు మాని కలసి మెలసి నడవాలి. మలనాటి సౌజన్యము మరల మనకు కలగాలి. హరే రామయనరే ప్రేమ మీర భద్ర శ్రీరాముని మరిగనరే. హరే రామ ఏదో ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఇంతవరకు నేను చేయగలిగాను. ఇక దీన్ని జాగ్రత్త పరుచుకునే బాధ్యత భావి పౌరులైన మీ మీద ఉంది నాయన. ఏమంటారు పత్రులు గారు? చాలా సంతోషం అండి, బ్రహ్మాండంగా చెప్పారు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మీకు గాని, మీ చరిత్రకు గాని, ఈ దేవాలయానికి గాని ఏ లోపం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మేము 3 కోటి ఆంధ్రులు ఉన్నాం, ఆ మాత్రం చూసుకోలేమండి. చాలా సంతోషం. సర్వే జనా